హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పుణ్యమరణం. రచన మాడుగుల దుర్గావళి గారు. ఈ కథ 18/5/1984 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసింది కామేశ్వరమ్మ. పంచపాత్రలో ఉన్న నీళ్లను తులసికోటలోకి వంపి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని 2 చేతులు జోడించి, తులసమ్మ తల్లి, బ్రతికి ఉన్నంతకాలం సంసారం చల్లగా సాగిపోయేటట్లు చేసి, పసుపు కుంకుమలతో ఈ తనువు భర్త చేతుల మీదుగా దాటిపోయేటట్లు దీవించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తోంది కామేశ్వరమ్మ. ఇదిగో, ఇవాల్టితో మా ఇంట్లో వంతు అయిపోయింది. ఇంక ఒక్క పూట కూడా తిండి పెట్టేది లేదు. అసలే ఈ నెల 31 రోజు కూడా వచ్చింది. జరుగుబాటుంటే మహారాజులా సాగించుకుంటారు. సంపాదిస్తుంటేగా కష్టం సుఖం తెలిసేందుకు. ఉదయం వేడి నీళ్ళ స్నానం, కాఫీ, 2 పూటల భోజనం అంటే మాటలా? నేను చేయలేను తల్లి ఈ చాకిరి అంటోంది పక్కింటి పార్వతమ్మ పెద్ద కోడలు సుశీల. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అని. కానీ ఆదాయం లేకపోయినా నెల తిరిగేసరికి గబ్బిలంలా చూరు పట్టుకుని వ్రేలాడాల్సిందే. చచ్చిన వాళ్ళకి మాసికం వంటలు చేయలేక, బ్రతికున్న వాళ్ళకి పంక్తి భోజనాలు అమర్చలేక చస్తున్నాను. ఏమైనా ఇవాళ ఇంట్లో పొయ్యి వెలిగించేది లేదు. అవతల స్వయాన పినతండ్రి కొడుకు పెళ్ళి. ఓ పెళ్ళి పేరంటమంటూ వెళ్ళక ఇంటిని మెడక్కట్టు కూర్చుంటానా? ఆ గొంతు రెండో కోడలు సుమిత్రది. ఏమో బాబు, మళ్ళీ నెలకి తయారీ తద్దినం. ఇలా ఎంతకాలం జరగాలో? అత్తగారు బ్రతికున్నా ఈ పాటలు తప్పేవి. ఆడది కనుక ఇంట్లో పనైనా చేసేది. అందుకే అన్నారు, అసలు లేని అత్తగారి కంటే ముండమోసిన అత్తగారుంటే చాకిరీ అయినా చేస్తుందని. మామగారు పోయి అత్తగారు బ్రతికున్నా బాగుండేదన్న విషయం ఆ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా ఓ పూట మాడితే వచ్చే నష్టమేం లేదు. పైగా ఇవాళ కార్తీక సోమవారం కూడాను. ఉపవాసం చేస్తే పుణ్యమే కానీ పాపం రాదు. నే పోతున్నా బాబు అంటోంది సుమిత్ర ఖచ్చితంగా. 2 వాటాల మధ్య తల వంచుకుని కోడళ్ల మాటలు వింటూ ముద్దాయిలా నిలబడి ఉన్నాడు శేషయ్య. మరో అరగంట వరకు తోడి కోడళ్ళిద్దరూ వంతుల ప్రకారం మామగారిని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. పక్కింటి వైపు ఓసారి దృష్టి సారించి దీర్ఘంగా నిట్టూర్చి పంచపాత్ర పళ్ళెం తీసుకుని లోపలికి నడిచింది కామేశ్వరమ్మ. అన్యమనస్కంగానే వంట ప్రారంభించింది. పార్వతమ్మ పోయి గట్టిగా 4 నెలలైనా కాలేదు. పాపం, పెద్ద వయసులో ఉన్న మామగారిని నిలబెట్టి మరీ వంతులు పోతున్నారు కోడళ్ళు. ఆవిడైతే అదృష్టవంతురాలే. పుట్టెడు పసుపు కుంకుమలతో పచ్చగా వెళ్ళిపోయింది. ఈయనకి వచ్చి పడ్డాయి తిప్పలు. పోనీ ఎవరైనా పిలిచి ఓ పూట భోజనం పెట్టినా వాళ్ళని మామగారిని కలిపి దుమ్మెత్తి పోస్తారు. పార్వతమ్మ ఉండగా భర్తకి ఏ లోటు రాకుండా ఎంత ప్రేమగా చూసుకునేది. భర్త పోయిన ఆడదానికే కాదు బాధలు, భార్య పోయిన మగాడికి అంతే అనుకుంది బాధగా కామేశ్వరమ్మ. పార్వతమ్మ, కామేశ్వరమ్మ పక్కపక్క ఇళ్లల్లోకి ఒకేసారి కాపురానికి వచ్చారు. పిట్టగోడే సరిహద్దు కావడంతో ఇద్దరికీ ప్రాణ స్నేహమైంది. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేకపోయేవారు. కాలం కలిసి రావడంతో ఇద్దరూ బిడ్డల తల్లులయ్యారు. పార్వతమ్మకి 2 మగపిల్లలు. భర్త ప్లీడర్ గుమాస్తా చేసేవాడు. కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చేశారు. అత్తగారు బ్రతికి ఉన్నంతకాలం చాప కింద నీరులా ఉండేవారు. ఆవిడ పోయాక వాళ్ళ అసలు రంగులు బయటపడుతున్నాయి. కామేశ్వరమ్మ భర్త పార్వతీశం, గవర్నమెంట్ ఉద్యోగం, 3 పిల్లలు. 2 ఆడపిల్లలకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొడుక్కి క్రితం సంవత్సరమే పెళ్ళయింది. అతను హైదరాబాదులో ఏదో పెద్ద కంపెనీలోనే పనిచేస్తున్నాడు. మనసు పార్వతమ్మను గురించే తలపోస్తుంటే గడియారం 9 గంటలు కొట్టింది. గబగబా వంట ముగించి భర్తను భోజనానికి పిలిచింది కామేశ్వరమ్మ. కావుడు, కావుడు, నీ కొడుకు ఉత్తరం రాశాడోయ్ అంటూ భార్యను కేకేశారు పార్వతీశం గారు. వస్తున్నా అంటూ చేతులు పమట చెంగుకు తుడుచుకుంటూ వచ్చి, ఏం రాశాడండి అబ్బాయి అంది ఆతృతగా. అంతా కులాసయ్యేనట. త్వరలో కంపెనీ వాళ్ళు కట్టించే ఇల్లు పూర్తి కాబోతోందిట. బహుశా 2 నెలల్లో ఇల్లు మారుతామని రాశాడు.
ఎటు నేను 3 నెలల్లో రిటైర్ కాబోతున్నాను కనుక ఇక్కడి ఇల్లు అద్దెకిచ్చేసి మనిద్దరినీ తన దగ్గరికే వచ్చి ఉండిపోమ్మని వ్రాశాడు అన్నారు కళ్ళజోడు తీసి కండువాతో ముఖం తుడుచుకుంటూ. పిచ్చినాయన, పాపం వాడికి మనమంటే ఎంత ప్రేమో. పోనిండి, ఇన్నాళ్ల నుంచి అద్దె కొంపల్లో అవస్థలు పడుతున్నాడు. ఇప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఏర్పడుతోంది. అప్పుడే కొడుకు దగ్గరికి పోదామనిపిస్తుందేమిటోయ్ నీకు అన్నారు హాస్యంగా. మీకు మాత్రం లేదేమిటి? ఒక్కగానొక్క మగబిడ్డ. ఆడపిల్లలు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాడన్నట్లు రేపు మీరు రిటైర్ అవగానే ఇల్లు అద్దెకిచ్చేసి వాడి దగ్గరకు వెళ్ళిపోదామండి. నలుగురం ఒక్కచోటే ఉండొచ్చు అంది సంతోషంగా. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కాముడు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా అన్నారు ఏదో ఆలోచిస్తూ. మీరెప్పుడు ఇంతే, దేనికి తొందర లేదు, అన్నిటికీ మీనమేషాలు లెక్క పెడతారు అంది కోపంగా. కాముడు, నువ్వు ప్రతిరోజు శేషయ్యని చూస్తూనే ఉన్నావుగా. పాపం వాడి అవస్థలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది. ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడో వీళ్ళ చేతుల్లో పడి అన్నారు బాధగా. నిజమేనండి, వాళ్ళు కోడల్లా కొరివిలు కానీ పార్వతమ్మ ఉండగా ఆయనకి దేనికి లోటు చేయలేదు. ఈ రాక్షసుల చేతుల్లో పడ్డాడు. ఏ మనుషులో ఏమిటో అంది జాలిపడుతూ కామేశ్వరమ్మ. అందుకే మనం తొందరపడకూడదు అంటున్నాను. మీరు చెప్పేది నాకు అర్థమైందిలేండి. నా కొడుకు కోడలు అలాంటి వాళ్ళేం కారు. నక్కకి నాగలోకానికి పోలిక. ఏదైనా స్వయంగా అనుభవిస్తేనే కానీ తెలియదు కాముడు అన్నారు నవ్వుతూ పార్వతీశంగారు. చాలండి మీ మాటలు, అన్నింటికీ అనుమానాలే. ఈ కబుర్లకేం కానీ దసరా పండగ దగ్గరికి వచ్చేసింది. వెంటనే బయలుదేరి రమ్మని పిల్లలందరికీ ఉత్తరాలు రాయండి. కనీసం వాళ్ళకి పండగ నాటికైనా అందుతాయేమో అంది వ్యంగ్యంగా. అబ్బా, సాధించకోయ్, ఇవాళే రాస్తాను. అయినా నీ మాట నేను ఏనాడైనా కాదన్నానా కాముడు? నువ్వంటే నాకెంతో ప్రేమో నీకు తెలియదు అన్నారు ప్రేమగా భార్య వంకే చూస్తూ. నాకు తెలుసండి మీ మనసు. నా బ్రతుకంతా మీ చల్లని నీడలో ఇలాగే సాగిపోవాలి. మీ చేతుల మీదుగా నా తనువు వెళ్ళిపోవాలి. అదేనండి నేను కోరుకునేది. అదే నా జన్మకు సార్థకత అంది ఆనంద భాష్పాలు రాలిపోతుంటే. కాముడు, దెబ్బతిన్నట్లు చూశారు పార్వతీశంగారు. నేను నీకేం లోటు చేశానని అలా అంటున్నావు అన్నారు ఆవేదనగా. ఏమిటండి మీరనేది అంది కామేశ్వరమ్మ తెల్లబోతూ. నిజం కావుడు, మీ ఆడవాళ్ళు మహాసాధ్వులు. భర్తని ఆవగింజంత పనైనా చెయ్యనీకుండా అన్నీ అమర్చిపెట్టి వాళ్ళని ఎందుకు కొరగాకుండా తయారు చేస్తారు. ఇప్పుడు ఆ శేషయ్య సంగతి చూడు. నీ సంగతి నువ్వు చూసుకుంటే నేను శేషయ్యలా అవస్థలు పడాలా అన్నారు భయంగా. చచా, ఎందుకండి అలా అనుకుంటారు? అందరూ ఒకేలా ఎందుకుంటారు? ఏమో కావుడు, నాకు మాత్రం నీ చేతుల్లో సుఖంగా కన్ను మూయాలని ఉంది. ఇది నా కోరిక అన్నారు భార్య కళ్ళల్లోకి చూస్తూ. చాలండి మీ మాటలు. నిండినింట్లో కూర్చుని శుక్రవారం పూట ఈ అపభ్రంశపు మాటలాడకండి అంటూ బయట చాటు నుంచి మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంది కామేశ్వరమ్మ. పైకైతే అలా అంది కానీ, భగవంతుడా, ఏమిటి అన్న ధోరణి? నేనొకలా జరగాలని కోరుకుంటుంటే ఈయన మరోలా అంటున్నారు. అంతగా చల్లగా ఉండేలా దీవించు తండ్రి అంటూ మనసులోనే దండం పెట్టుకుంది కామేశ్వరమ్మ. అమ్మాయి, త్వరగా తెమలండే, అవతల మగవాళ్ళు భోజనాలకు వచ్చేస్తున్నారు. ఆ పీటలు ఇలా వేసి అరటి ఆకులు కడిగి తీసుకురండి అంటూ హడావిడి పడిపోతోంది కామేశ్వరమ్మ. పండక్కి పిల్లలంతా రావడంతో ఆవిడ ఆనందానికి అంతు లేకుండా ఉంది. అందరి భోజనాలు పూర్తయినాయి. అంతా హాల్లో చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు గోల చేస్తున్నారు. మాటల మధ్యలో కొడుకు తమను పదే పదే హైదరాబాద్ వచ్చి తన దగ్గర ఉండమని చెప్పడంతో గర్వంగా భర్త వంక చూసింది కామేశ్వరమ్మ. మరో అరగంట కల్లా అంతా భుక్తాయాసంతో మధ్యాహ్నం నిద్రకు పడ్డారు. కూతుళ్లతో కబుర్లు చెబుతూనే తను ఓ పక్కకి ఒదిగిపోయింది కామేశ్వరమ్మ. నిద్ర మధ్యలో నాలుక పిడిచకట్టి దాహం అనిపించడంతో మెలకువ వచ్చింది. లేచి వంటింట్లోకి నడిచి మంచినీళ్లు త్రాగుతుంటే పెరట్లో పిట్టగోడ దగ్గర ఏవో మాటలు వినిపించినట్లయి ఎవరా అని కిటికీలోంచి తొంగి చూసింది కామేశ్వరమ్మ. తన కోడలు రాధ, పార్వతమ్మ కోడలు సుశీల కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ఊరి వాళ్ళు.
పైగా చిన్ననాటి స్నేహం కూడాను అనుకుని వెనుతిరిగిపోయిన ఆవిడకి వాళ్ళ మాటల మధ్య తమ ప్రసక్తి రావడంతో అప్రయత్నంగా అక్కడ ఆగిపోయింది. మీ అత్తగారు మామగారు రిటైర్ అవ్వగానే మీ దగ్గరికే వచ్చేస్తారటగా అంటోంది సుశీల. ఎవరు చెప్పారు అలా అని సన్నగా అంటోంది రాధ. మీ ఆయన ఉత్తరం రాశాట, అలా అని మీ అత్తగారు అందరికీ చెబుతోందిలే. అయినా అప్పుడే నీకెందుకే సంత, హాయిగా ఇద్దరు చిలక గోరింకల్లా సుఖంగా ఉండక పెళ్ళాం చచ్చిన మామతో మా పాటలు చూస్తున్నావుగా, చేయలేక చస్తున్నాం. నువ్వైనా సుఖపడు తల్లి, ఓసారి అంటించుకుంటే ఇక వదులుతారా? కామేశ్వరమ్మకి సుశీల మాటలు కోపం తెప్పించినాయి. అయినా ఆ మాటలు తనకు లెక్కేమిటి? తన కోడలు మంచిది, ఎదుటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా జవాబు చెబుతుంది అనుకుంది గర్వంగా. ఆయన అలాగే రాస్తారులే, అదంతా నేను సాగనిస్తానా ఏమిటి? అసలే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ. ఇక్కడిలా సుష్టుగా తినాలన్నా ఖర్చు చేయాలన్నా అక్కడ కుదురుతుందా? మా జీతాలు మాకే చాలడం లేదు. రేపు పిల్లా జల్లా పుడితే చెప్పక్కర్లా. ఈ లంపటాన్ని ఎవరు నెత్తిన పెట్టుకుంటారు బాబు అంటోంది విసుగ్గా రాధ. ఆ మాత్రం తెలివి ఉంటే చాలు, ఎలా అయినా మీ ఆయన మనసు మార్చేయి. ఈ రోజుల్లో ఇంకా అమ్మ నాన్న అనేవాడిని ఇతనొక్కనే చూశాం. చూస్తావుగా ఎలా మారుస్తానో. ఆయన నా మాట జవదాటరు. మా మామగారు రిటైర్ అయితే మాత్రం ఇక్కడేం ఊరు లేదా, ఇల్లు లేదా? ఇప్పుడే ఎందుకు నా నెత్తిన ఎక్కడానికి? ఒకరు పోతే ఇంకొకరు వంట మనిషో తోటమాలో ఎలాగూ తప్పరు మా ప్రాణానికి. అయినా మీ బాధలు చూస్తుంటే నాకు మా మామగారు పోతేనే నయమనిపిస్తోంది సుమా అంటున్న కోడలి చివరి మాటలు విన్న కామేశ్వరమ్మ అవాక్కైపోయింది. 5 నిమిషాల తర్వాత తేరుకుని, ఎంత మాట అంది కోడలు. నేను కోరుకునేది ఒకటైతే కోడలి కోరిక వేరొకటా? భగవంతుడా, ఇదా వీళ్ళ ఆంతర్యం? ఎలాగో వెళ్ళి దేవుడి గదిలో కూర్చుండిపోయింది మౌనంగా. ఇన్నాళ్ళు నేను పునిస్త్రీగా భర్త సన్నిధిలో పోవాలని ఎంత తెలివి తక్కువగా కోరుకున్నాను. నేనంటే పంచ ప్రాణాలు పెట్టే ఆయన్ని, నాకు ఏ కాస్త నలతగా ఉన్నా కలత చెందే ఆయన్ని, దేవుడి లాంటి ఆయన్ని ఇలాంటి వాళ్ళకి వదిలి నేను పసుపు కుంకుమలతో పుణ్యమరణం పొందాలని ఎంత అవివేకంగా ఆలోచించానో. భర్త సేవలు చేస్తూ ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇన్నాళ్ళు బ్రతుకు బాటలో కలిసి ప్రయాణం చేస్తున్నా నా సంగతి నేను చూసుకున్నానే తప్ప నా తర్వాత ఆయన సంగతి ఏమిటి అన్న ఆలోచనే నాకు రాలేదు. ఒకవేళ నేనే ముందు పోతే ఆయన ఇలాంటి కోడలి దగ్గర అష్ట కష్టాలు పడుతూ శేషయ్య గారిలా చీదరింపబడుతూ నికృష్టంగా బ్రతకాల్సిందేనా? అమ్మో, దేవుడి లాంటి ఆయనకి కష్టాలా? వద్దు వద్దు. నిజంగా భర్తను ప్రేమించి భర్త సుఖాన్ని కాంక్షించే ఏ ఆడది అయినా అతని కంటే ముందుగా చనిపోవాలని కోరుకోదేమో. భర్తను అన్ని విధాలా సుఖపెట్టి బ్రతుకులో చావులో కడదాకా అతనికి సేవలు చేసి కడతేరుస్తుందేమో. కానీ నేనేం కోరుకున్నాను? ఎంత పిచ్చిదాన్నో. పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు, కాస్త ముందు వెనక అంతే. ఎటూ చావు తప్పనప్పుడు అది ఎలాంటిదైతేనేం? పుణ్యస్త్రీగా పోతే ఊరి వాళ్ళ ప్రశంసలు అందుకోవడమేగా. చచ్చిన జీవికి పాప పుణ్య విచక్షణతో శిక్ష ఎటూ తప్పదు. అది ఎలాంటిదో ఎవరికీ తెలియదు. మిడిమిడి జ్ఞానంతో తలో రకంగా ఊహించుకోవడం తప్ప మిగిలిన ఆడవాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఇది నా ఆంతర్యంలో ఉన్న నిజం. ఇది కేవలం నా కోరిక. కోడలి మనస్సేమిటో ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. అత్త మామల్ని తోటమాలి వంట మనుషులతో పోల్చిందిగా. రేపు ఆ గతి పట్టించిన ఆశ్చర్యం లేదు. భగవంతుడా, నేను మనస్ఫూర్తిగా నా భర్త సుఖ సంతోషాలే కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు నేను పునిస్త్రీగా పోవాలనుకునే ఆ పుణ్య మరణం నాకు నేనుగా కావాలని కోరుకోను. నా ముఖాన బ్రహ్మలిఖితం ఎలా ఉందో అలాగే జరగని కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంది కామేశ్వరమ్మ. ఇదండి మాడుగుల దుర్గావళి గారి రచన పుణ్యమరణం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.